నమస్కారం. మలయాళ చలనచిత్ర రంగంపై వచ్చిన 'హేమ' కమిషన్ యొక్క నివేదికపై నేను చేసినటువంటి వీడియోల్లో బహుశా ఈ వీడియో ఆఖరిది అయి ఉండవచ్చు. ఇందులో ముఖ్యంగా నేను ప్రస్తావించదలుచుకున్నటువంటి మూడే 3 విషయాలు. ఒకటి, నిన్న నేను చేసినటువంటి వీడియోలో ముఖ్యంగా ప్రస్తావించినటువంటి విషయం, 'బ్రో డాడీ' అనే మలయాళ చిత్ర నిర్మాణ సమయంలో హైదరాబాద్‌లో పృథ్వీరాజ్ అభినయిస్తూ, నటిస్తూ, దర్శకత్వం వహించినటువంటి ఆ చిత్ర నిర్మాణ సమయంలో పృథ్వీరాజ్‌కు సహాయ దర్శకుడిగా పనిచేసినటువంటి మన్సూర్ రషీద్ అనే వ్యక్తి ఒక సహాయ నటిని హోటల్‌కు పిలిపించి, ఆమె యొక్క నగ్న చిత్రాలను మొబైల్ ఫోన్‌లో బంధించి, ఆమెను బ్లాక్‌మెయిల్ చేసినటువంటి సంఘటనను నేను నిన్న ప్రస్తావించినటువంటి ఆ విషయాన్ని ఈరోజు మలయాళంలో ప్రముఖ దినపత్రమైన మనోరమలో ప్రచురించబడింది. అయితే ఈ వివరాలు, ఇంకా దీని గురించి ఉన్నటువంటి వివరాలు, దీనిపై పృథ్వీరాజ్ ఏమైనా స్పందించారా అన్న విషయాలను ఆఖరిలో ప్రస్తావిస్తాను. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రస్తావించదలుచుకున్నటువంటి విషయం, ఇప్పుడు భారతదేశంలో చాలా భాషల్లో కూడా ఈ 'హేమ' కమిషన్ యొక్క నివేదికపై చాలా వీడియోలు వస్తున్నప్పటికిని, ఎన్నో ఛానళ్ళు దీన్ని ప్రస్తావిస్తున్నప్పటికిని, ఎన్నో దినపత్రాలు, వారపత్రికలు ప్రచురిస్తున్నప్పటికిని, ఆ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను స్పృశించకుండా దాన్ని విస్మరించారు అన్న అభిప్రాయం నాకు ఉండడం వల్ల ఆ కొన్ని విషయాలపై ప్రస్తావించాలని, దాని తర్వాత ఇప్పుడు మలయాళంలో ఉన్నటువంటి ప్రముఖ నటులపై ఎంతోమంది స్త్రీలు లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదులు చేస్తున్న సందర్భంలో పోలీసులు కూడా అప్రమత్తమై వాళ్లపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నటువంటి సంఘటన, ఇంతవరకు ఏ ఒక నటుడిని కూడా ఇంకా అరెస్ట్ జరగకపోయినా దాని గురించి ప్రస్తావిస్తాను. ముఖ్యంగా ఈరోజు ప్రస్తావించదలుచుకున్నటువంటి విషయం, ఈ నివేదికలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి. రిటైర్డ్ జస్టిస్ హేమ గారు ప్రారంభించినటువంటి ఆ వాక్యాల సమాహారం అద్భుతమైనటువంటి ఉపమాన అలంకారంతో చలనచిత్ర రంగంపై సంధించిన అద్భుతమైనటువంటి అస్త్రంగా దీన్ని భావించవచ్చు. ఆ వాక్యాలు, ద స్కై ఈస్ ఫుల్ ఆఫ్ మిస్టరీస్, ఈ ఆకాశం ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాల కుంభహారం. విత్ ద ట్వింక్లింగ్ స్టార్స్ అండ్ ద బ్యూటిఫుల్ మూన్, ప్రకాశించే నక్షత్రాలు, అందంగా కనిపించే ఈ చందమామ. సైంటిఫిక్ రెవల్యూషన్ రివీల్డ్ దట్ స్టార్స్ డోంట్ ట్వింకిల్, నార్ డస్ ద మూన్ లుక్ బ్యూటిఫుల్. శాస్త్రీయ పరిశోధనలు బహిర్గతం చేసినటువంటి విషయం, అద్భుతంగా ప్రకాశించే ఈ నక్షత్రాలు ప్రకాశించడం లేదని, ఎంతో అందంగా కనిపించే ఈ చందమామ అందంగా లేదని. ద స్టడీ దేర్ ఫోర్ కాషియస్, అందుకే ఈ పరిశోధనలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. డు నాట్ ట్రస్ట్ వాట్ యు సీ, మీరు కనిపించేదంతా విశ్వాసించకూడదు. ఈవెన్ సాల్ట్ లుక్ లైక్ షుగర్, ఈ ఉప్పు కూడా పంచదార లాగే కనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అది పంచదార అవదు. ఇలాంటి ఉపమాన అలంకారాలతో చలనచిత్ర రంగాన్ని మీద ఆవిడ సంధించినటువంటి ఓ అద్భుతమైన అస్త్రం అనే చెప్పాలి. ఎంతో అందంగా కనిపించే ఈ చలనచిత్ర రంగం అంతా అద్భుతంగా లేదని, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు వివరిస్తున్నాయని ఆవిడ అందులో మరీ వివరించారు. యాజ్ స్టడీ ప్రోగ్రెస్ ఇంటూ ద ఇష్యూస్ ఫేస్డ్ బై ఉమెన్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, ఈ పరిశోధనలు ఈ చలనచిత్ర రంగంలో స్త్రీలు అనుభవిస్తున్నటువంటి వేదనలు, ఇట్ స్టార్ట్స్ రివీలింగ్ దట్ గ్లామర్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్టీరియర్ గ్లిట్టర్. ఈ చలనచిత్ర రంగం అన్నది బయట నుంచి కనిపిస్తున్నటువంటి ఒక అందమైన ప్రకాశవంతమైనటువంటి రంగమని, బట్ hovering over the same are dark clouds of distress and endured agony. లోపల తుంగి చూసినట్లయితే, లోపల ప్రవేశించినట్లయితే ఎన్నో బాధాకరమైనటువంటి, ఎంతో హింసాకరమైనటువంటి దాగి ఉన్న రహస్యాలు ఇందులో ఉన్నాయని, kept hidden from the outer world, ఇది బయటి ప్రపంచం నుంచి దాచివేయబడిందని. We could listen to various sobbing stories of despair, not only for women. మేమెన్నో
కథలను ఈ లోపల ఉన్నటువంటి స్త్రీల ద్వారా ఎన్నో వాళ్లకు సంబంధించిన ఎన్నో కథలను విన్నాం. దాని ఆధారంగానే ఈ నివేదికను మేము సమర్పించబోతున్నాం. ఈ రం ఈ రంగం బయట కనిపించినంత అందంగా లేదని, ఎన్నో బాధాతప్తమైన హృదయాలు అనుభవించిన వేదనలతో దాగి ఉందని ఆవిడ అద్భుతమైనటువంటి వివరణలతో ఈ ఈ నివేదికను ప్రారంభించారు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఈ నివేదిక సమర్పించాలని, ఈ సినిమా రంగంపై పరిశోధనలు జరపాలని ప్రభుత్వం ఏదైతే ఈ కమిటీని నియమించిందో, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ టు స్టడీ అండ్ రిపోర్ట్ ఆన్ వేరియస్ ఇష్యూస్ ఫేస్డ్ బై ఉమెన్ ఇన్ సినిమా అండ్ టు సజెస్ట్ సొల్యూషన్ టు సచ్ ఇష్యూస్. ఈ సినిమా రంగంలో స్త్రీలు అనుభవిస్తున్నటువంటి వేదనలు, వాళ్ళ యొక్క సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై సూచనలు ఇవ్వాలని ఈ కమిటీని నియమించారన్నది వాస్తవం. ఈ నివేదిక సమర్పించే ముందు మేము ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులతో, సహనటులతో ఇంటర్వ్యూలు తీసుకున్నాం. వారి ద్వారా లభించినటువంటి ఆ వాట్సాప్ చాట్లు గాని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఆధారాలు గాని సేకరించి ఈ నివేదికలో అనుబంధంగా పొందుపరిచాం. దీనికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను మేము ఇంటర్నెట్ ద్వారా మరియు వివిధ సోర్స్‌ల ద్వారా దీన్ని కలెక్ట్ చేశామని, స్వయంగా ఈ నివేదిక సమర్పించే ముందు ఈ కమిటీ యొక్క చైర్పర్సన్ ఇంకొక కమిటీ మెంబర్‌తో సహా లూసిఫర్ అనే చిత్ర నిర్మాణ సమయంలో ఆ లొకేషన్‌లను సందర్శించామని, చిత్రాంజలి అనే స్టూడియోను కూడా స్వయంగా సందర్శించామని, చిత్రాంజలి స్టూడియోలను స్వయంగా సందర్శించిన తర్వాత మేము సేకరించినటువంటి సమాచారాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నామని, ఎన్నో చిత్ర నిర్మాణ సమయంలో ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ మైకమందు సేవించి వస్తున్నారని, మత్తు పదార్థాలు సేవించి మత్తులో ఉన్నప్పుడు వచ్చి స్త్రీలతో ద్వంద్వార్థాలతో సంభాషిస్తున్నారని, వాళ్లను చిన్న చూపు చూస్తున్నారని, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారన్న సంభావనను మేము సేకరించాం. అది ఇందులో పొందుపరుస్తున్నాం కూడా అని వాళ్ళు ఎన్నో విషయాలను సేకరించి, ఎన్నో స్థలాలను సందర్శించి ఈ నివేదికను సమర్పించారు. ముఖ్యంగా ఈ విషయంలో వాళ్ళు చెప్తున్నటువంటి ఈ లూసిఫర్ అన్న చిత్ర నిర్మాణ సమయంలో వాళ్ళు సందర్శించారని చెప్తున్నటువంటి ఈ లూసిఫర్ అన్న చిత్రం ఈ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ నటించినటువంటి చిత్రమే. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి అతి గురుతరమైనటువంటి ఆరోపణ, ఈ పృథ్వీరాజ్ నటించి దర్శకత్వం వహించినటువంటి బ్రో డాడీ అన్న సినిమా సందర్భంలో, నిర్మాణ సందర్భంలో ఒక సహదర్శకుడు మన్సూర్ రషీద్ చేసినటువంటి ఈ ఆరోపణే. మరి ఈ ఎవరైతే ఆ సహాయ నటి దీనికోసం ఫిర్యాదు చేసి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారో, ఆ స్త్రీ ఒక మేనేజర్ ద్వారా పృథ్వీరాజ్‌కు ఈ విషయం తెలియజేశానని కూడా ఆరోపిస్తున్నారు. మరి దాని తర్వాత పృథ్వీరాజ్ ఏదైనా చర్యలు తీసుకున్నారా? ఈ విషయం గురించి ఏమైనా అన్వేషించారా అన్నది మనకు ఇంకా తెలియదు. కానీ పృథ్వీరాజ్ ఈ హేమ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మోహన్ లాల్‌తో సహా అందరూ మాకుమ్మడిగా రాజీనామాలు సమర్పించిన సమయంలో పృథ్వీరాజ్ కూడా ఈ పత్ర సమ్మేళనం నిర్వహించి ఆయన అందులో చెప్పినటువంటి విషయాలు, నేను నిర్మిస్తున్నటువంటి చిత్రంలో గాని, ఆ చిత్ర నిర్మాణ స్థలాన్ని గాని, అక్కడ స్త్రీలను సురక్షితంగా ఉన్నారనేది కాపాడడం నా బాధ్యత. దానితో పాటు ఈ బాధ్యత మాత్రమే కాదు, మొత్తం సినిమా రంగంలో కూడా స్త్రీలు సురక్షితంగా ఉన్నారు అన్న దాని మీద కూడా ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంది అని ఈ ఈ ఈ పత్ర సమ్మేళనంలో ఆయన చెప్పారు. మరి ఈ ఇంత పెద్ద ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలో అతి గురుతరమైనటువంటి ఆరోపణ ఈయన చిత్ర నిర్మాణ సమయంలోనే జరిగిందని వస్తుంది. మరి దాన్ని బట్టి ఏ సహాయ దర్శకుడి మీదైతే ఈ ఆరోపణలు వచ్చాయో, ఆ బ్రో డాడీ చిత్రం తర్వాత కూడా ఇంకొక చిత్రంలో కూడా ఈ సహాయ దర్శకుడిని పృథ్వీరాజ్ మళ్ళీ తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని గురించి పృథ్వీరాజ్ ఇంతవరకు స్పందించనే లేదు, ఇంకా దాని గురించి వివరించను లేదు.
నిజం చెప్పాలంటే అందరికంటే పెద్ద దొంగ ఈ పృథ్వీరాజ్ అనే చెప్పాలి. ఏమైనప్పటికిని ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఈ జరిగినటువంటి విస్ఫోటనం తర్వాత జరుగుతున్న ఆరోపణల పరంపర కేవలం ఆరోపణలతో నిలిచిపోకుండా ఎంతోమంది స్త్రీలు ముందుకొచ్చి లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదులు పోలీసులకు సమర్పిస్తున్నారు. పోలీసులు కూడా చాలా వేగవంతంగా వాళ్ళపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇంకా వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తారా లేదా అన్నదే మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ముఖేష్ అన్న ప్రముఖ నటుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చాలామంది స్త్రీలందరూ బహిరంగంగా వచ్చి ఆయనే ఆఫీస్ ముందు ధర్నాలు చేశారు చాలామంది. చాలామంది సోషల్ మీడియా ద్వారా చాలామంది స్త్రీలు ఈ ఇతను ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, ఈయన రాజీనామా సమర్పించాలని చాలా చాలా మంది బయటికొచ్చి వివరిస్తున్నారు. మరి ఈ ఎమ్మెల్యే ముఖేష్ పై కూడా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. ఆయనని అరెస్ట్ చేస్తారా? లేపోతే ఈయనే రాజీనామా సమర్పిస్తారా అన్నది ఇంకా కాలమే నిర్ణయించాలి. అయితే ఈ 'పృథ్వీరాజ్' మీద వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఆరోపణలు రానప్పటికిని, ఆయన తీస్తున్నటువంటి ఒక సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయన సహాయ దర్శకుడు 'మన్సూర్ రషీద్‌పై' ఇంత పెద్ద గురుతరమైనటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఆయన స్పందించకుండా, అతన్ని మళ్ళీ తన యొక్క రెండవ చిత్రంలో కూడా సహాయ దర్శకుడుగా తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి దాని గురించి ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. దాని గురించి ఇంకా ఆయనకు తప్పకుండా ఈ సమాచారం అంది ఉంటుంది. కానీ ఆయన ఇంతవరకు దాని గురించి స్పందించలేదు అంటే, నిశ్చయంగా చెప్పాలంటే పెద్ద దొంగ ఈయనే అనే